హాయ్ అండి, నమస్తే. నా పేరు ఫహీం. మా యూట్యూబ్ ఛానల్ వచ్చి యాజ్రేట్ ఫైజా. ఈరోజు మీ ముందుకు టాటా అల్ట్రా ఏదైతే టాటా వెహికల్ అల్ట్రా ఉంటుందో 14 ఫీట్ వెహికల్, దానికైతే కంటైనర్ బాక్స్ ఏర్పాటు చేసాం. పాత బండి అనేది క్యాబిన్ కూడా సింగిల్ పెయింట్ వేయించాము. సో దీని బాక్స్ ఒకటి ఉన్నింది, ఆ బాక్స్ అయితే పూర్తిగా పాడైపోయింది. దాన్ని స్క్రాప్కి వేయించేసి చేస్ పై నుంచి ఏదైతే కంటైనర్ బాక్స్ బిల్డప్ చేసామండి. చేసెస్ మీదకైతే 125/61 ట్యూబ్ అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ అడ్డలు వచ్చేసి 150 తీసుకోవడం జరిగింది. సైడ్ రేక్ అయితే JSW జింక్ షీటు 1.15 మేము వాడాము. ఈ ట్యూబ్లన్నీ 2x2 వాడామండి, బాగా థిక్గా ఉండేవి. ఈ సైడ్ అయితే ఒక మిర్రర్ విండో ఒకటి పెట్టాం, దానికి సేఫ్టీ గార్డ్ వస్తుంది. ఇంకా రిమ్ములు కూడా పెయింట్ ఇప్పించేసాం, సిల్వర్ పెయింటు. తర్వాత బండి నీట్గా ఉండాలి కాబట్టి కస్టమర్ అయితే చెప్పలేదు, అయినా కూడా మన బండి వెహికల్ నీట్గా రావాల్సింది మొత్తం చేసాం. కింద వెనకాల పక్క ల్యాడర్ కూడా ఫోల్డింగ్ టైప్ పెట్టాం. వెనకాల చూడండి డోర్లు, ఆ లాక్ సిస్టమ్ మొత్తం మనమే ఏర్పాటు చేస్తాం. కంపెనీ ఫిట్టింగ్ లాగానే ఉంటుంది, కంపెనీ కన్నా బాగానే ఉంటుంది. ఈ పక్క అయితే రేకులు అయితే నీట్గా బెండ్ చేపించేసి ఈ విధంగా అయితే కంపెనీ ఫిట్టింగ్ కన్నా అద్భుతంగా ఉంటుంది. పైన అయితే 20 గేజ్ షీట్ వేస్తాము, లోపల సీలింగ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత చేసేసి పెయింట్ ఇది కూడా నీట్గా చేయించడం జరిగింది. డబల్ కోట్ వేయించాం, రబ్బర్ పెయింటు. తర్వాత ఏంటంటే మనకి ఈ వెహికల్ అయితే మనకు టాబ్లెట్లు వగైరా తయారు చేయడానికి సప్లై చేయడానికి తీసుకెళ్తూ ఉంటుందని చెప్పారు కస్టమర్. సో దాని గురించి జాగ్రత్తగా చేసాము. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.